థ్యాంక్ యూ. Short and sweet, sir. Thank you so much. And now I request Dr. N. Balaji Garu, Honorable Chairman, APTDC. వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. బాలాజీ గారు. ఎలాగో మీరు అటే రావాలి సార్, ఇక్కడికి రావాలి సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, ప్రెస్ అండ్ అదర్ పర్సన్స్ ఇన్ దిస్ ఆల్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు విశాఖ ఉత్సవాలు, దాంతోపాటు అనకాపల్లి ప్రత్యేకంగా ఒక 10 రోజుల ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశంలోని ఒక టూరిజం డెస్టినేషన్గా తయారు చేయడానికి, ప్రజలకు కావలసినటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించడానికి, వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ఉండేటువంటి సంస్కృతి సంబంధాలని ఒకరికొకరు తెలుసుకొని మంచి కల్చర్ని పెంపొందించుకోవటం, స్నేహ బాంధవ్యాలను పెంపొందించుకోవటం, ప్రాంతాల నుంచి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వచ్చే ప్రజల యొక్క అలవాట్లు తెలుసుకోవటం, ఒక మంచి చక్కటి సాంప్రదాయక సంస్కృతి అలవాట్లు చేసుకోవటం, ఇవన్నిటినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ని విడిపోయిన తర్వాత గమ్యం లేని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 చేసి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం పూనుకొని, దురదృష్టవశాత్తు 19-24 మధ్య అధికారం లేకపోయినా 24 నుంచి మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయకూడదు. ఒకటి, ప్రజలకు కావాల్సిన ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ప్రజలకు కావాల్సినటువంటి ఆనంద అనే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో టూరిజం యాక్టివిటీ పెంపొందించుటకు ఇందాక అందరూ మంత్రులు పెద్దలందరూ కూడా చెప్పున్నారు. ఇటీవల విజయవాడలో జరిగినటువంటి ఆవకాయ కార్యక్రమం కానీ, ఫ్లెమింగో ఫెస్టివల్ కానీ, అదేవిధంగా ఈ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనే ఈ టూరిజం యాక్టివిటీస్ బ్రహ్మాండంగా బాగా ఉండేది విశాఖ, అరకు ఈ ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ తిరిగి ఆ ప్రజల యొక్క లోకల్గా ఉండేటువంటి ఆ ప్రజలకు ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉండేటువంటి టెంపుల్స్, వాళ్ళ ఆచార అలవాట్లు, ఇవన్నిటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ ఆ ప్రాంతపు అలవాట్లు ఆచారాలని మిగతా ప్రాంత ప్రజలకు కూడా తెలియజేసే విధంగా టూరిజంని ప్రమోట్ చేయాలి. అటు ప్రాంతాల వారిగా టూరిజము ఉత్సవాలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఆలోచనలతో, ఆయన స్ఫూర్తితో ఈ టూరిజం యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా టూరిజం అభివృద్ధి చేసుకుంటూ దేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో కావచ్చు, సంస్కృతి సంప్రదాయాల్లో కావచ్చు, ఇలాంటి టూరిజం యాక్టివిటీస్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం అందరూ సమన్వయం చేసుకుని ఎవరికి వారుగా నాకేం పట్టిందని కాకుండా అందరూ కలిసికట్టుగా ఎక్కడైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా దాన్ని గ్యాప్గా తీసుకోకుండా ఎవరి పాటికి వాళ్ళు, ఏదైతే బాబు గారు ఈరోజు కూడా చూడండి, ఆయన ఎక్కడో ఇతర దేశాల్లో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తున్న క్రమం, ఈ వయసులో కూడా నిత్యం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఎంత వెలిగిందో దానికంటే మించి కొత్త కాంతులు వెదజల్లాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపనతో పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా టూరిజం డిపార్ట్మెంట్ ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్తూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రజలకు ఆనందాలని కల్పించడం కృషి చేస్తుంది. దీనికి మనం అందరం కూడా కలిసికట్టి విశాఖ ఉత్సవాలని, అదేవిధంగా అనకాపల్లి ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని, విజయవంతం చేస్తానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తాను ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా హానరబుల్ హోమ్ మినిస్టర్ వి అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అనిత గారు, మీరే అనిత గారు.